గైస్, అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. సో ఈరోజు అయితే మేము టెంపుల్కి వచ్చాము. ఇక్కడైతే ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది. ఇంకా దానిపైన అయితే ఇక్కడ చాలా అయితే పావురాలు ఉన్నాయి. బయట అయితే ఫుడ్ వేస్తున్నాయి, చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో అవి ఎలా ఎగురుతున్నాయో. సో ఇప్పుడైతే మేము కూడా ఇక్కడ లైన్లో నిల్చున్నాము. ఇక్కడ ఒక 1-2 అవర్స్ పట్టే. సో గాయస్, ఇప్పుడైతే 1 అవర్ తర్వాత ఇదిగోండి ఇదంతా క్రాస్ చేసి అయితే మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. 1 అవర్ తర్వాత ఇంకా చాలా అయితే ఉంది వెళ్ళడానికి. ఐ థింక్ ఇంకొక 30 మినిట్స్ అవుతుంది అనుకుంటాను. చూద్దాం గైస్ ఎంతసేపు అవుతుందో. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి సో గాయ్స్, ఇప్పుడైతే మా దర్శనం అయితే అయిపోయింది. కాకపోతే లోపలైతే వీడియో తీయడానికి అవ్వలేదు. సో మా బొట్టులు చూడండి. సో చాలా రష్ అయితే ఉండే. మాకైతే 2 అవర్స్ పట్టింది వెళ్ళడానికి. నేనైతే 10:30కి అలా వెళ్ళిపోదాం అనుకున్నాం. కాకపోతే 11 అయింది లోపలికి వెళ్ళేసరికి. సో దర్శనం అన్నీ అయితే బాగా జరిగాయి. సో ఇప్పుడైతే మీకు మళ్ళీ ఒకసారి రష్ అంతా చూపిస్తాను. చాలా పెద్ద లైన్ అయితే ఉంది. అక్కడ చూడొచ్చు, ఇదంతా లైన్. అక్కడ ఇప్పుడైతే మొత్తం బయటకు వెళ్ళిపోయింది అనుకుంటాను. సో చూడండి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. సో చూడొచ్చు, లోపల వెళ్ళి మనం పాలు ఇంకా పెరుగు అయితే వేయచ్చు. ఇంకా వాటర్ కూడా వేసి మొక్కుకోవచ్చు మంచిగా. చూసారా, చాలా బాగుంది కదా. మేమైతే ఇది ఇప్పుడు ఫస్ట్ టైం ఇలాగైతే ట్రై చేసాము. సో చూడండి, మొత్తం ఐసే. ఇంకోండి, ఇది కింద ఐసే, ఇది కూడా ఐసే, ఇది కూడా ఐసే. బాగుంది కదా, నాకు కూడా చాలా బాగా నచ్చింది. సో ఇలాగైతే బయట గ్లాస్ మోడల్ అయితే అమ్ముతారు, కానీ మేమైతే ఇంట్లో ఐస్ అయితే చేసుకున్నాం. చాలా బాగుంది అనమాట శివలింగం. సో నేను, మా మమ్మీ, మా అన్నయ్య కలిసి అయితే నైట్ అయితే గుడికి వచ్చామన్నమాట. సో మా మమ్మీ కూడా ఉపవాసం చేసింది. ఇలాగా మా మమ్మీ ఉపవాసం చేసినట్టు చాలామంది అయితే ఉపవాసం చేశారు కదా. సో వాళ్ళందరూ మ్యాక్సిమం నైట్ అయితే వచ్చారు. సో చూడొచ్చు, మేమైతే క్రౌడ్లో అయితే నిల్చోకుండా పక్కన ఇంకొక శివలింగం ఉంటుంది, అక్కడికైతే వెళ్ళి నీళ్ళు ఇంకా పాలాభిషేకం చేసాము. ఎందుకంటే ఆ లైన్లో నిల్చాలంటే మినిమం 2 to 3 అవర్స్ పడుతుంది లోపలికి వెళ్ళడానికి. మార్నింగ్ మా చెల్లి వాళ్ళు అయితే వెళ్ళారు. సో మీరు మార్నింగ్ చూసినట్టయితే 2 అవర్స్ పట్టాయని చెప్పాను కదా మా చెల్లి. సో చూడండి, లోపల ఇంకొక శివలింగం ఉంటుంది, అదే మెయిన్ అనమాట. కానీ మేము అక్కడికి వెళ్ళలేకపోయాం, చాలా క్రౌడ్ ఉంది. అందుకని ఇంకా మా మమ్మీ అయితే పక్కన ఉన్న శివలింగం దగ్గరికి అయితే తెచ్చారనమాట. సో పూజ చేసిన తర్వాత ఇంకా మేమైతే గోమాత దగ్గరికి వెళ్ళాము. గోమాత దగ్గర చాలామంది అయితే గోమాతకి గడ్డ అయితే పెడుతున్నారనమాట. సో మేము కూడా చూసి అటు వెళ్ళామన్నమాట. సో ఇక్కడ చూడండి, చాలా క్రౌడెడ్గా ఉన్నారు కదా. సో ఇదంతా అయిపోయిన తర్వాత గోమాత దగ్గరికి అయితే మా అమ్మమ్మ అయితే ఊర్లో లింగోద్భవం అయితే చేశారనమాట. సో లింగోద్భవం అంటే నైట్ 12 o'clockకి శివలింగం పైన బియ్యం వేయాలన్నమాట. సో చూడండి, మా అమ్మమ్మ అయితే నైట్ 12 o'clock ఇలాగా శివలింగం పైన బియ్యం వేసింది. సో చూడొచ్చు, ఇంకా లింగోద్భవం అయిపోయిన తర్వాత ఇలాగైతే శివుడిని అయితే అలంకరించారనమాట. ఇక్కడతో శివరాత్రి అయితే ఇంకా అయిపోయింది. సో హలో గాయస్, మేమైతే ఇప్పుడు మా డాడీ ఆఫీస్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో చూడొచ్చు, అందరైతే రెడీ అవుతున్నారు. చాలా బాగా రెడీ అవుతుంది. చూడండి, మేమైతే మా డాడీ కాలేజీకి కాల్ చేస్తే నేను వచ్చాను. మా చెల్లికి అయితే డైరెక్ట్గా స్కూల్కి వెళ్ళి అయితే తెచ్చాడనమాట మా డాడీ. సో ఇప్పుడు ఒక 20-30 మినిట్స్లో అయితే వెళ్ళిపోతాం అనుకుంటున్నాను.
20-30 మినిట్స్లో మా డాడీ ఆఫీస్కి వెళ్తాం. అక్కడైతే కార్నివల్ లాగా జరుగుతుంది. సో మా డాడీ ఆఫీస్ అయితే చాలా పెద్దది. మీకైతే బయట చూపించగలను, బయట చూపిస్తాను గైస్ అప్పుడు వెళ్ళినప్పుడు. లోపలికి అయితే మాకు ఎలౌ చేయరు, కానీ మా డాడీకి ఎలౌ చేస్తారు, కానీ వీడియోస్ తీయకూడదు అలాగా. సో అక్కడికి వెళ్ళినప్పుడు కలుద్దాం. బాయ్. సో ఇదైతే మా డాడీ ఆఫీస్ వాళ్ళ కార్ పార్కింగ్ అనమాట. ఓన్లీ ఎంప్లాయీస్కే అలౌడ్. సో చూడొచ్చు పార్కింగ్ ఎంత పెద్దగా ఉందో. సో గాయస్ ఇప్పుడైతే మేము నెక్స్ట్ గేమ్ ఆడడానికి అయితే వచ్చాం. ఇక్కడైతే బాటిల్ని అయితే స్ట్రైట్గా నిల్చోపెట్టాలి. అక్కడ ఒక రింగ్ లాగా ఉంది కదా, ఆ రింగ్తోనే పెట్టాలి. స్టిక్కు ఎండ్కి ఒక రింగ్ ఉంది కదా. నేనైతే చాలాసేపు ట్రై చేశా కానీ నాకైతే అవ్వలేదన్నమాట. సో చాలా కష్టంగా ఉంది. సో ఇప్పుడైతే మా అన్నీకైతే నేను ఇచ్చాను. మా అన్నీ కూడా ట్రై చేశాడు. మా అన్నీ అయితే ఆ రింగ్ని ఆ గ్లాస్ లోపల అయితే పెట్టాడు, ఆ గ్లాస్ బాటిల్లో. అది కానీ అది నిల్చోలేదు. సో చూడండి ఫుల్గా వచ్చింది కానీ నిల్చోలేదన్నమాట. సో ఇప్పుడైతే మా మమ్మీ అయితే గేమ్ ఆడుతుంది. సో ఈ గేమ్లో అయితే ఫస్ట్లోనే మా మమ్మీ బాల్ పడిపోయిందనమాట. కాకపోతే 2 ఛాన్సెస్ ఉంటాయి. మా మమ్మీ సెకండ్ టైం అయితే బాగానే చేసింది. చూడొచ్చు గైస్ ఇక్కడ. కానీ మా మమ్మీ ఒక్కటే చేసిందనమాట, ఒక లైనే క్లియర్ చేసింది. సో దాని తర్వాత అయితే మా అన్నీ కూడా ట్రై చేస్తాడు. సో ఇప్పుడు నేను చూసి గేమ్ చాలా ఈజీ ఏమో, చాలా ఎక్సైట్మెంట్తో నేను కూడా వెళ్ళాను చేద్దామని. కానీ మన లక్ అసలు బాగాలేదు గైస్, ఫస్ట్లోనే ఎగిరిపోయింది. సో మళ్ళీ సెకండ్ టైం కూడా ట్రై చేసాను కానీ అవ్వలేదు అనమాట. చూడొచ్చు స్లో అక్షయ్, స్లోగా వాడి తీయని. సో గాయస్ ఇప్పుడైతే నేను మా అన్నీ అయితే ఇక్కడ ఈ టవర్స్ లాంటి గేమ్ అయితే ఆడుతున్నాం. దీని పేరు మీకు తెలిస్తే కామెంట్లో అయితే రాయండి. ఈ గేమ్లో అయితే మాదైతే డ్రా అయిపోయిందనమాట. లాస్ట్ వరకు మేము మంచిగా ఆడాము. సో ఫైనల్గా ఒక గేమ్ అయితే నేను విన్ అవ్వలేదు కానీ డ్రా అయింది. సో చూడొచ్చు ఇక్కడైతే అన్నీ టవర్ పడిలేదు, నేను కూడా పడిలేదు అనమాట. టవర్ లాస్ట్ వరకు అన్నీ తీసాము. సో లాస్ట్కి అయితే ఇంకా బ్లాక్స్ తీయడానికి లేదు కాబట్టి టై అయిపోయింది. ఫౌంటైన్ దగ్గరకు వచ్చాము గైస్. ఇక్కడ కూడా కొన్ని ఫిషెస్ ఉన్నాయి. సో బాయ్ గాయ్స్, ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మేము ఒక 2 hours అయితే ఉన్నామన్నమాట.
ఇక్కడ మా డాడీ కంపెనీలో మాకైతే ఫ్రీ సాయిల్ కూడా వచ్చింది. మేము ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళే ఎగ్జిట్ నుంచి ఎంట్రన్స్కి వచ్చామన్నమాట. దానివల్ల మాకు ప్లాంట్ దొరకలేదు. ఫ్రీ ప్లాంట్స్ ఇంకా చాలా ఇస్తుంటే, కాకపోతే ఇప్పుడైతే చాలా క్రౌడ్ అయిపోయింది. ఇంకా ఇదేంటి ఫ్రీ శాంపుల్స్ అన్నీ అయిపోయాయి కూడా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.